శుభోదయం. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీతో షేర్ చేసుకోవాలని రావడం జరిగింది. కాసేపట్లో మహబూబ్ నగర్ పర్యటన ఉంది మాది. సో అంతకంటే ముందు భారతదేశంలో అత్యున్నత అధికారులు ఎవరంటే ఐఏఎస్, ఐపీఎస్, ఈ క్యాడర్కి సంబంధించి అధికారులు, సివిల్ సర్వీస్ పనిచేసేటువంటి హోదాలో పనిచేస్తున్నటువంటి అధికారులు. సో అటువంటి అధికారులకు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ ముందుకు తెస్తా. ఐఏఎస్, ఐపీఎస్లో బీసీలకు ఎలా అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలకు ఎలా అన్యాయం జరుగుతూ ఉంది అనేది మనం కొన్ని విషయాలు చూసుకోవాలి. ఇది గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి డేటానే, మన సొంతం ఏం కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభలో క్వశ్చన్ సమయంలో ఎప్పుడు 23/3/2023 నాడు క్వశ్చన్ నెంబర్ 2686 అపాయింట్మెంట్స్ మేడ్ టు ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించి జాన్ బ్రిటాస్ అడిగినటువంటి ఈ క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పి ఏ సంవత్సరంలో ఎంతమంది ఐఏఎస్లు, ఎంతమంది ఐపీఎస్లు, ఎంతమంది ఐఎఫ్ఓఎస్లు వీళ్ళందరినీ రిక్రూట్ చేశారు, సో వారిలో ఏ వర్గం నుంచి ఎంతమందిని రిక్రూట్ చేశారు, మొత్తం రిక్రూట్మెంట్ ఎంత అనేది ఇక్కడ కంప్లీట్గా ఈ డేటా ఆధారంగా ఇక్కడ మనం కొన్ని చూడవచ్చు. ఇప్పుడు దీంట్లో 2018 నుంచి 2022 వరకు జరిగినటువంటి నియామకాలు, ఇప్పుడు జరిగిన నియామకాల్లో ఇంకా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుంది, దాని కథ వేరే. సో ఇక్కడ ఈ 1, 2, 3, 4, 5 సంవత్సరాల్లో మొత్తం ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరినీ కలిసి 4365 మందిని రిక్రూట్ చేసినారు. 4365 మందిని రిక్రూట్ చేసినారు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని దక్కినాయి, ఓసీలకు ఎన్ని దక్కినాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో ఓబీసీలు మొత్తం జనాభా మండల్ కమిషన్ నివేదిక ప్రకారం భారతదేశంలో 52 అనుకున్నారు. సో 52 ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ 27% రిజర్వేషన్ కల్పించారు. వాళ్ళకి దక్కాల్సింది ఎంత దక్కాలి? 584 పోస్టులు దక్కాలి. కానీ దక్కింది ఎంత? 288 దక్కింది. అంటే 296 పోస్టులు బీసీల పోస్టులు మాయమైపోయినాయి. సగం పోస్టులు కూడా రాలే. ఎస్సీలు 16.6%, వాళ్ళకు 15% రిజర్వేషన్ అనుకున్నారు. వాళ్ళకు దక్కాల్సినవి 324 పోస్టులు దక్కాలి, కానీ దక్కినాయి 140 దక్కినాయి. వాళ్ళకు రావాల్సిన 184 పోస్టులు పోయినాయి. ఇక ఆ తర్వాత ఎస్టీలు 8.6 అనుకున్నారు, వాళ్ళకి 7.5% రిజర్వేషన్ ఉంది. దక్కాల్సినవి ఏమో 162, వచ్చిన పోస్టులు ఏమో 68, వాళ్ళకు సంబంధించిన 94 పోస్టులు గాయబ్. సో ఇక ఓసీలు 10% అని చెప్పి ఓవరాల్ అంచనా తీస్తే వాళ్ళకు 216 రావాలి, కానీ 1589 వచ్చినాయి. ఏది? ఐఏఎస్లు, ఐఏఎస్, ఐపీఎస్ 1589 వచ్చినాయి. వీళ్ళకు కలెక్టర్లు, ఎస్పీలు ఉంటారు కదా, పెద్ద పెద్ద పోస్టులు, కలెక్టర్లే. ఇక ఐపీఎస్ చూసుకుందాం. ఐపీఎస్లో ఓబీసీలు 52% అనుకున్నా, అందులో రిజర్వేషన్ 27%, అంటే 378 మంది ఐపీఎస్లు ఓబీసీలు కావాలి, కానీ అయ్యింది 229 మంది మాత్రమే. అంటే 149 వీళ్ళ పోస్టులు గాయబైపోయినాయి. ఇక్కడ ఎస్సీలకు సంబంధించి 16.6% జనాభా ఆ రోజు 2011 సెన్సస్ అనుకున్న రిజర్వేషన్ ప్రకారం రావాల్సిన పోస్టులు 15 అయితే 210 రావాలి వీళ్ళకు, కానీ వచ్చినాయి 123. ఇక్కడ ఎస్టీలకు 8.6 జనాభా, సో వీళ్ళకి రిజర్వేషన్ ప్రకారం దక్కాల్సిన ఏంటంటే 7.5, ఇక్కడ 105 రావాలి, వచ్చినాయి 62, 43 తక్కువ. ఈ ఓసీలకు ఎన్ని వచ్చినాయి? వీళ్ళకు 10% లేని వాళ్ళకు 140 రావాలి, కానీ 1124 పోస్టులు వచ్చినాయి. ఇక సేమ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో కూడా ఇదే. ఓబీసీలు కోల్పోయిన పోస్టులు ఎన్నయ్యా అంటే ఇందులో 482 పోస్టులు కోల్పోయారు, 482. ఎస్సీలు కోల్పోయిన పోస్టులు 319, ఎస్టీలు కోల్పోయిన పోస్టులు 160 కోల్పోయారు. సో ఇట్లా 961 పోస్టులు ఐఏఎస్, ఐపీఎస్ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కోల్పోయినాయి. అయితే జనాభా దామాషా ప్రకారం చూస్తే మనకు రావాల్సినవి గిన్ని, వచ్చినాయి గిన్ని. ఇక ఓసీలకు రావాల్సినటువంటి గిన్ని, వచ్చినాయేమో ఇక గిన్ని 3171 వచ్చింది, 436 రావాల్సిన వాళ్ళకి. అయితే కేవలం 10% అగ్రకులాలు కొట్టుకపోయిన పోస్టులు 73% పోస్టులు కొట్టుకపోయారు అన్నట్టు. ఎట్లా వచ్చినాయి వీళ్ళకు అంటే ఏమీ లేదు. యూపీఎస్సీలో కానీ, టీజీపీఎస్సీలో కానీ అగ్రకులాలు ఇంటర్వ్యూలలో చేసే చమత్కారాలన్నీ మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఇది కాకుండా ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా వేరే రూపంగా కూడా ప్రమోషన్ పొందుతూ ఉంటారు. ఎస్, తెలంగాణ
తెలంగాణలో ఇప్పుడు ఏది యూపీఎస్సీ తరహాలో ఇక్కడ టీజీపీఎస్సీ ఉంటుంది. ఇక్కడ ఏది మన గ్రూప్ 1 అధికారులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1 అధికారులు ఏది డిప్యూటీ కలెక్టరు, ఆ తర్వాత డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు కదా, వీళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళని నాన్ క్యాడర్ ఐపీఎస్ లోకి మార్చి వాళ్ళకి ఐపీఎస్ హోదాలు కూడా ఇస్తారన్న. కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. ఇట్లా ఇటీవల కాలంలో నలుగురికి తెలంగాణ క్యాడర్ నుంచి మొత్తం 2014 నుంచి 2014 టు 2025 నాటికి మొత్తం 17 మందికి కన్ఫర్డ్ ఐపీఎస్ కు సిఫార్సు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో కరోనా కాలంలో ఎవరిని సిఫార్సు చేసిన దాఖలాలు కనిపించలేదు. అయితే ఈ 17 మందిలో మొన్న ఇదే అక్టోబర్ నెలలో తెలంగాణ నుంచి నలుగురు ఎవరు డీసీపీలకు ఐపీఎస్ ప్రమోషన్ ఇచ్చారు. ఐపీఎస్ ప్రమోషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఇది రావాలంటే ఎంత కష్టం అంటే వీళ్ళ మీద కేసులు ఉండకూడదు, వాళ్ళు ఆరోపణలు ఎదుర్కోకూడదు, వాళ్ళ ఏది ప్రవర్తన సరిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి. అయితే ఈ నలుగురిట్లలో డీసీపీ అంటే జిల్లాలో ఉంటే ఎస్పీ అంటారు. ఈ నలుగురిట్లలో ఒకరు సునీత. ఓకే, ఈమె 2007 క్యాడర్, గ్రూప్ 1 క్యాడర్. అయితే వీళ్ళు కాకుండా గుణశేఖర్, ఈయనకు 26 సంవత్సరాల అనుభవం ఉంది, ఈమెకు 20 సంవత్సరాలు కూడా లేదు. ఆ తర్వాత శ్రీనివాస్, ఈయనకు 26 సంవత్సరాల అనుభవం ఉంటుంది. ఇంకొక ఆయన రావు గారు, ఈయన కూడా సీనియరే. సో ఈయనది ఎందుకు ఆపిరు, మరి ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఈ సునీతకు ఇక్కడ మనం ఈమె గురించి మాట్లాడుకోవాలి. ఎవరు ఈమె సునీత ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఏసీబీ కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భంలో, ఆ విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఈమె డిఎస్పీగా పనిచేసినటువంటి మహిళ. ఈమెను డిఎస్పీ ఈ స్థాయి నుంచి ఐపీఎస్ హోదాకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు సిఫార్సు చేసిండు. డిఓపిటి క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఈమె సునీత ఐపీఎస్. ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలంటే సునీతారెడ్డి ఐపీఎస్. అంటే రేవంత్ రెడ్డి గారు ఏసీబీ కేసులు కథ కార్ఖానా ఏమున్నా కూడా అధికారులు ఏ విధంగా సహకరిస్తూ ఉన్నారో వాళ్ళకు మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వడ్డీ చెట్టోడు మనోడు ఉంటే ఏ బంతిలో కూర్చున్నా బరాబర్ అందుతుంది అన్నట్టు. ఇక్కడ ఈమె కంటే సీనియర్లు అయినటువంటి వాళ్ళు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్నారు. వాళ్ళని వివిధ ఏసీబీ కేసుల పేరుతో వాళ్ళ మీద ఏదైనా ఆరోపణల నేపథ్యంలో వాళ్ళకి చాలామంది పక్కకు పెట్టారు. ఈమెను సిఫార్సు చేశారు. సో ఈమె పైన ఏమే ఆరోపణలు ఉన్నాయనంటే, ఈమె పైన 2018లో ఈమె సస్పెండ్కు గురైంది. నాయన నరసింహారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయనను, ఆ తర్వాత ఒక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి సిఐని ఇద్దరిని సస్పెండ్ చేశాను. ఎందుకంటే ఇది గతంలో టీవీలలో కూడా వచ్చింది. ప్రముఖ రోడ్డున పడ్డ కాకీలు అని వచ్చింది కదా. ఇగో ఈ సిఐని ఒక మహిళ చెప్తూని కొడతా ఉంది. సునీత భర్త సంచలన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. సో నక్కిన లేడీ కాకి, ఆ తర్వాత ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం ఏం జరిగిందనేది. సరే, అది
ఆమె పైన వ్యక్తిగత ఏది కాకీల పరుగు తీసింది, సో తన జూనియర్తో కలిసి జీవించాలనుకుందో, సరే ఏం చేయాలనుకుందో ఆమె వ్యక్తిగతమైనటువంటి అంశం. సో అది కాస్త బయటపడి వాళ్ళ భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో వాళ్ళ భర్త సడన్గా సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. సో ఈ అన్ని ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. ఆమె మీద ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె మీద ఇన్ని ఆరోపణలు ఉన్నా కూడా ఆమె మాత్రం ఐపీఎస్ హోదాను పొందింది. ఇదే బీసీ ఎస్సీ ఎస్టీలలో ఏ చిన్న హోదా దక్కల ఐపీఎస్ రాలేదు ఉన్నా కూడా రాలే. చిన్న చిన్న ఏమంటారు నవీన్? రైట్. అయితే 2007లో ఈమెకి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన సమయంలో నల్గొండ జిల్లాలోని ఒక మంత్రి నేతృత్వంలో ఈమెకు జాబ్ రావడం జరిగింది. సరే అది వేరే అంశం. కానీ ఇక్కడ రెడ్లు ప్రమోషన్లు పొందే కాడ వాళ్ళ మీద ఏ ఆరోపణ, ఈమె మియాపూర్ ల్యాండ్ స్కామ్ కేసు విచారణలో అధికారిగా ఉంది, ఏసీబీ డిఎస్పీగా ఉంది, రేవంత్ రెడ్డి ఏసీబీ కేసు పట్టుబడిన నోటుకోటు కేసులో విచారణ అధికారిగా తర్వాత కూడా కొంతకాలం పాటు కొనసాగింది. సో అటువంటి మహిళకు ఇవాళ ఐపీఎస్ హోదాను కల్పిస్తూ డిఓపిటీలో నిర్ణయం జరిగింది. రిలీజ్ కూడా చేసి ఇప్పుడు ఆమె సునీతారెడ్డి ఐపీఎస్ అయింది. మరి వీళ్ళు 1996, 97 ఈ బ్యాచ్ వాళ్ళకి ప్రమోషన్ రావడానికి 20-30 ఏళ్ళు ఎందుకు పడతా ఉంది? ఈ అగ్రవర్ణాలకు ఎందుకు తొందరగా ప్రమోషన్లు వచ్చి ఐపీఎస్లు అవుతా ఉన్నారు? మరి బీసీ ఎస్సీ ఎస్టీ మాకు సంబంధించిన మా వర్గాల అధికారులకు ఎందుకు ఆ ప్రమోషన్లు దొరకలేవు? ఎందుకు మంచి పోస్టింగ్లు దొరకలేవు? ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధి ఉంది కదా, జిహెచ్ఎంసీ ఇంకో పేజ్ తీసుకుంటా. జిహెచ్ఎంసీ పరిధిలో కొన్ని జిల్లాలు వస్తాయి. మనం ఆ జిల్లాలను చూడాలి. ఒకటి హైదరాబాద్, ఆ తర్వాత మేడ్చల్, రెండోది సంగారెడ్డి, తర్వాత మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, తర్వాత యాదాద్రి. ఇవి ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ప్రైమ్ ఏరియాస్ అంటారు వీటిని. వికారాబాద్ దూరం అవుతుంది కానీ ఇవి ప్రైమ్ ఏరియాస్ అంటారు. ఈ ప్రైమ్ ఏరియాస్లో మీరు ఒక్కసారి ఇక్కడ గూగుల్లో ఉన్నటువంటి మిత్రులు, ఈ లైవ్ సరౌండింగ్ ఉంటుంది, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు ఇక్కడ ఎవరు హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఎవరో చూడండి. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ చూడు. ఏం పేరు? ముకుందారెడ్డి. రెవెన్యూ అంటే ల్యాండ్స్ అన్నీ వీళ్ళ కంట్రోల్లోనే. తర్వాత సంగారెడ్డి చూడండి. డి మాధురి, ఈమె ఓసీఏ, మళ్ళీ ఏమో అనుకున్నారు. తర్వాత మేడ్చల్, విజయేందర్ రెడ్డి, మేడ్చల్ విజయేందర్ రెడ్డి. తర్వాత రంగారెడ్డి కూడా రెడ్డి ఉంది. రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి ఆడున్నటువంటి
నారాయణ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ రెవెన్యూను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన పేరేంది? భూపాల్ రెడ్డి. భూపాల్ రెడ్డి ప్లేస్లో ఇంకొక ఆయన వచ్చింది, రెడ్డి వచ్చింది. తర్వాత యాదాద్రి భువనగిరికి ఎవరు ఉంటారో చూడండి. వీరారెడ్డి. అంటే ఎక్కడైతే ప్రైమేరియా ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయో అక్కడ వాళ్ళ మనుషులను పెడతారన్నట్టు. వాళ్ళ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళని పెట్టి వాళ్ళతోని దందాలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్ల విషయమే కాదు, పోస్టింగ్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది తీవ్రంగా. అందుకోసమే ఈ అరాచకం పోవాలంటే ఇక్కడ బీసీ వాళ్ళకి ఇయ్యరు. బీసీ వాళ్ళకి అసలు నువ్వు అడిషనల్ కలెక్టర్ కాదు కదా, అటు ఎగ్గల కూడా రానియరు. నీకు లెక్కలే తెలియనియరు ఎక్కడ కూడా. చాలా జాగ్రత్తగా చేస్తారన్నట్టు. ఈ రకంగా ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని అడిషనల్ కలెక్టర్లు ఓన్లీ ఓసీలే, రెవెన్యూ. ఇక ఉత్తుత్తదానికి ఉత్తుత్తోళ్ళు ఉంటారు అనుకో, అంటే వీళ్ళ కోసం కాదు, ఆ పైన ఉన్నటువంటి అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కలిపి దోపిడీ చేయడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. ఎందుకు మా బీసీలలో ఒక్క అడిషనల్ కలెక్టర్ కూడా ఈ పోస్టులకు పనికిరాడా? ఒక్క అడిషనల్ కలెక్టర్ కూడా ఈ రెవెన్యూని చూడలేడా? ఒక్క ఎస్టీ అధికారి కూడా చూడలేడా? ఒక ఎస్సీ అధికారి కూడా చూడలేదు. వీళ్ళే ఎందుకు చూడగలుగుతారు? వీళ్ళే ఎంత తెలివి కల్లోలేరు? మిగతా వాళ్ళంతా పనికిరారా? నీకు ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి ప్రమోషన్లో. ఆ రిజర్వేషన్ల ప్రమోషన్లు ఇచ్చే కాడ కూడా వీళ్ళు ఏం చేసారు ఎరికేనా? ఎంత దారుణం అంటే వాళ్ళ కరెక్ట్ ప్రమోషన్ వచ్చే టైంకి వాళ్ళ మీద ఆరోపణ ఒక కేసు అవుతుంది, వాళ్ళు ఈడబాడి ఉంటారు, కథం వీళ్ళని ముంగడ తీసుకొని పోతారు రెడ్లని. ఇక్కడ వరంగల్ కోర్టులో ఒక జిల్లా జడ్జి బీసీ జడ్జు, టాప్ జడ్జు, ఆయన హైకోర్టు జడ్జి కావాల్సినటువంటి ఆయన ఇంకా కొద్ది రోజులు అయితే హైకోర్టు జడ్జి అవుతాడు అనగా ఆయనను ఏసీబీ కేసులు ఇరికిచ్చి ఆయన ఎన్నుకున్న రెడ్డి ఆమెను తీసుకుపోయి అటు వేసిరు అన్నట్టు. అవి ఈ రకంగా జరుగుతూ ఉంది. నేను అందుకోసమే ఉద్యోగస్తులారా, బీసీ ఉద్యోగస్తులారా, మీరు మేల్కోకపోతే, ఎందుకంటే ఈ అగ్రవర్ణాలు ఎంతసేపు మిమ్మల్ని డిమోరలైజ్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. మీరు డిమోరలైజ్ కావాల్సినటువంటి పని లేదు. ఇవాళ బీసీ ఉద్యోగస్తులు మరీ ముఖ్యంగా మీకు తాత్కాలికంగా మిమ్మల్ని ఒక్కరికి అవకాశం ఇచ్చి బీసీలకు ఇచ్చినామని చెప్తారన్నట్టు కాదు. బీసీ ఉద్యోగస్తులారా, మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆ తర్వాత ఇతర ఉద్యోగాలలో జరుగుతున్నటువంటి మోసాలు అన్నీ కావు. ఈ మోసాలు అరికట్టబడాలి. ఈ కుట్రలు కుతంత్రాలు కూలాలంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావాలి. ఇది ఏకైక మార్గం, ఇంతకు మించిన మార్గం ఇంకొకటి లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఏసీబీ కేసులో విచారణ అధికారిగా ఉన్నటువంటి వాళ్లకు నిజంగా రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలి? అమ్మ ఆ రోజు నా మీద తప్పుడు ఆరోపణలు పెట్టామని ఆయన పక్కకు పెట్టాలి. కానీ పక్కకు పెట్టకపోగా ఆమె సస్పెండ్ అయిన మహిళను తీసుకొచ్చి ఆమె రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి ఆమెకు ఐపీఎస్ హోదా తీసుకొచ్చారు. మరి కింద ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సీనియర్ అధికారులకు మాత్రం ఎందుకు దక్కలేవు ఈ హోదాలు? అంటే వాళ్ళ తరఫున మాట్లాడేటోడు లేడు, వాళ్ళ తరఫున సిఫార్సు చేసేటోడు లేడు, వాళ్ళ తరఫున కొట్లాడేటోడు లేడు. కాబట్టి మేము ఇవ్వమనుకుంటారు. కానీ ఇప్పుడు మేమున్నాం, మా బీసీ అధికారుల పక్షాన మేమున్నాం, మా బీసీ ఉద్యోగస్తుల పక్షాన మేము నిలబడ్డాం. మేము చేసే మోసాన్ని ఖచ్చితంగా ఎండగడతాం. మా బీసీలకు జరుగుతున్నటువంటి అవమానాలను ఎదుర్కొంటాం. ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని మా బీసీలకు దక్కాల్సిన వాటాను, మా ఎస్సీ మా ఎస్టీ సోదరులకు దక్కాల్సినటువంటి వాటాలను బరాబర్ తీసుకుంటాం. ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో మీరు గుర్తుపెట్టుకోండి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్తా. ఒక్కటే మాట, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెడ్డి గారి ఓటు, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటు హక్కున్న రెడ్డి గారు, ఈయన సపోజ్ కాంగ్రెస్లో ఉన్న రెడ్డి అనుకో, కాంగ్రెస్ రెడ్డి గారి ఓటు అయినా బీసీ
బిడ్డ నవీన్ యాదవ్కు పడుతుందా? నవీన్ యాదవ్కి వేస్తారా వీళ్ళు? ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డి గారు నవీన్ యాదవ్ కోటేస్తారా? నెవర్. ఆ బ్యాలెట్ పేపర్లో ఆ ఈవీఎంలో నా రెడ్డి ఏడుండో చూసుకుంటాడు అడిగిపోయినాక. రెడ్డి ఏడుండో చూసుకొని రెడ్డి బీజేపీలో ఉన్నాడు కదా, బీజేపీలో ఉంటే ఆడుంటేందా నా రెడ్డి అని కాంగ్రెస్ రెడ్డి బీజేపీ రెడ్డి కోటేస్తాడు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీజేపీలో ఉన్నటువంటి కమ్మ ఆయన బీజేపీ కోటేస్తాడు అనుకున్నావా? చౌదరికి కాదు, ఏది మాగంటి సునీతకి వేస్తాడు ఓటు. అలా కమ్మ సామాజిక వర్గానికి వేసుకుంటాడు. ఇక ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఏది పార్టీలో ఉన్నా కానీ ఇక బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఆయన ఏమంటే కట్టర్ బీసీ ఈ మనగాడు కట్టర్ బీసీ అంటుంటాడు ఇక ఆడ కూర్చొని. ఇక బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీసీ ఆయన నేను కట్టర్ బీసీ, కట్టరు బీఆర్ఎస్ పార్టీ నాదంతా ఉద్యమం. వాళ్ళకి ఏమీ ఉండే, వాళ్లకు బ్యాలెట్ పేపర్లో వాళ్ళ కులమోడు ఉండా లేదా చూసుకుంటారు, వాళ్ళ వర్గమోడు ఉన్నాడా లేదా చూసుకుంటారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మీరు వివిధ పార్టీలలో ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా ఇది ఆలోచిస్తారా? ఒక ఆయన నేనే ఒక ఉదాహరణ చెప్తాను. నా ఎన్నికల్లో అంటే నేను అతనికి చాలా హెల్ప్ చేసిన. అతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిండు నాకు. ఏమని ఓటేసిండు? ప్రిఫరెన్షియల్ ఓటు కదా. రెడ్డి గారు ఓటేసిండు, నాకేసింది చెప్తున్నా. ఇక్కడ అన్నా నీ కోటేసిన అని పంపించిండు నాకు. ఇక్కడ 1 నెంబర్ ఓటేసిండు, కరెక్ట్. అన్నా నీ కోటేసిన అని పంపించిండు. పంపించి స్క్రీన్ షాట్ ఏం దాకా పెట్టిండు, గీన్ దాకానే పెట్టిండు. దీని కింద రెడ్డి ఆయన ఉన్నాడు, మళ్ళా దీని కింద రెడ్డి అభ్యర్థి ఉన్నాడుగా, గీన్ దాకానే పెట్టిండు. గీడికే పెట్టి అన్న నీ కోటేషన్ అని పంపిండు. ఆయనతో కింది పెట్టలేదు ఏమైనా అని అంటే ఇక మావోనికి వేయాలి కదా అన్న. సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేసిండు. కాంగ్రెస్ పార్టీలో ఉండి సెకండ్ ప్రిఫరెన్స్ ఆయన కుల పైన వేసుకుండు. ఇంకా ఫస్ట్ నాకు వేసిండు కానీ ఇంకా సెకండ్ నాకు వేసి ఫస్ట్ ఆయనకి వేయలే. ఆయన కొంత నయమే. ఇంకా మీరు ఇక్కడ మరి ఆ అధికారి అప్పుడు ఫోటోలు తీసుకున్నారు, ఎట్లా తీసుకురో తెలియదు కానీ ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న రెడ్డి అయినా రెడ్డి ఆయనకే ఓటేస్తాడు. జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న కమ్మ అయినా కమ్మలకే ఓటేస్తారు. ఇక జూబ్లీ హిల్స్లో ఏ పార్టీలో ఉన్న బీసీ ఏం చేస్తాడంటే ఆ పార్టీ అంటాడు, నాకు పార్టీ ముఖ్యం అంటాడు. వాళ్ళకేమో కులం ముఖ్యం, వీళ్ళకేమో పార్టీ ముఖ్యం అన్నట్టు. సో ఈ రకంగా ఉంటారు. కానీ ఒకటైతే నిజం, ఈ పార్టీల కింద ఒకటి గుర్తుపెట్టుకోరు. నేను ఇక ఫైనల్ మాట చెప్తున్నా, నువ్వు 1,00,000 మంది శత్రువులను ఎదుర్కో, 1,00,000 మంది శత్రువులను తయారు చేసుకో, కానీ ఏ ఒక్కని కింద బానిస లెక్క బతకకు. ఒకవేళ బానిస లెక్క బతకాలనుకుంటే ఇక చచ్చిపో. బానిసగా బతకాలనుకుంటే ఆ బతికే వద్దు. ఇక జీవితాంతం చచ్చిపోకుంటూ బతుకు కంటే సింహం లెక్క బతుకు అంతే. సింహం లెక్క బతకాల. బీసీలు ఆత్మగౌరవంతో బతకాల. అందుకోసమే బీసీలకు ఆత్మగౌరవం, బీసీల వాటా, బీసీల అధికారం నినాదంతో తెర మీదకి వచ్చిందే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీలను అధికారంలోకి తెచ్చి సమానమైన వాటా ఎవరింతో వారికంతా పంచేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుంది. ఇవాళ బీసీల పక్షాన మా కోసం, మా జాతుల కోసం రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది సోదరులారా. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ప్రతిరోజు కొన్ని వందల మంది, నేను ఎక్కడికి పోతలేను, వాళ్ళంతల వాళ్ళే తండోపతండాలుగా తరలి వచ్చి ఇవాళ ఈ పార్టీలో చేరుతా ఉన్నారు. అలాగే ఆన్లైన్లో చేరాలనుకునే వాళ్ళు జస్ట్ ఈ వీడియో చూడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. చేరాలంటే 986666524314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి.
మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే చేరాలంటే నైన్ 8866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటి ఇక్కడ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 8866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి మిస్డ్ కాల్. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి ఈ నెంబర్కి. మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు. వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు.